టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్గా ఇండస్ట్రీలో మెరుగైన పేరుని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ నెంబర్ 1 పొలిటికల్ లీడర్గా కొనసాగుతున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇకలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి దేశంలోని రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో మరియు నటుడు ప్రకాష్ రాజ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా పలు శాఖలకు మంత్రులుగా ఆయన మొదటిసారిగా చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు బాగా జరుగుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారే ప్రధాన కారణం. ఇలాగే ఉంటే 2029లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రకాష్ రాజ్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా ప్లానింగ్లో ఉన్నారు. ఈ 2 సినిమాలను ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలుసు.